ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో గిరిజన మ్యూజియాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. డెల్టా ర్యాంకింగ్ గ్రాంట్ ద్వారా 15 లక్షలతో దీని నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగల సంస్కృతిని ప్రతిబింబించే బొమ్మలు, పెయింటింగ్స్ ఆదిలాబాద్ గిరిజనుల అరుదైన కళాఖండాల మ్యూజియంలో ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. గిరిజన సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు ప్రతి వస్తువు వద్ద సమాచార బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక మహిళా సంఘాలకు మ్యూజియం నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. నార్నూర్ మండల్లో మరి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద నీతి ఆయోగ్ నుంచి వచ్చిన ఏవైతే డెల్టా ర్యాంకింగ్ గ్రాంట్ ఉన్నాయో దాంతో మళ్ళీ ఈరోజు ఇక్కడ నార్నూర్ మండల్ హెడ్ క్వార్టర్లో ఒక ట్రైబల్ మ్యూజియం మరి పూర్తి చేసి అది ప్రారంభించడం జరిగింది 15 లక్షలతో. సో ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో మరి పిఓఐటీడీ గారు, డిఆర్డిఓ గారు, సర్పంచెస్, నార్నూర్ మండల్ నుంచి వచ్చిన సర్పంచెస్, గాదిగూడ మండల్ నుంచి కూడా కొందరు సర్పంచెస్, అధికారులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇవి ఒక చాలా మంచి బొమ్మ కూడా మీరు చూస్తే మన భారతదేశంలో ఉన్న అన్ని ట్రైబ్స్కి ఇక్కడ బొమ్మ ఉన్నాయి. లోపల పెయింటింగ్ కూడా చూస్తే మన నార్త్ ఈస్ట్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, మన తెలంగాణ సందర్భంగా కావచ్చు, వెస్ట్ ఇండియా కావచ్చు, లోపల అన్ని ట్రైబ్స్ సందర్భంగా బొమ్మ ఉన్నాయి. దీంతో ప్రత్యేకంగా మళ్ళీ మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారి సందర్భంగా కూడా లోపల ఆర్టిఫాక్ట్స్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఒక మంచి షేప్లో ఈ యొక్క మ్యూజియం ఈరోజు మనం ప్రారంభించాము. ఇంకా కూడా ఇందాక కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. నార్నూర్ మండల్లో మరి